ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడో, కానీ ఇప్పుడు ఇక్కడే. ఒకప్పుడు జిహెచ్ఎంసీ పరిధి ఇంతే, కానీ ఇప్పుడు ఎంతో అన్నట్టుగా విస్తరించుకుంటూ పోతోంది. గ్రేటర్ హైదరాబాద్ కాస్త ఇంకాస్త గ్రేటర్ గా మారడంపై విపక్ష పార్టీలు ఏమంటున్నాయి? విస్తరణ ఎవరికి లాభం, ఎవరికి నష్టం? జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా 27 మున్సిపాలిటీల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది రేవంత్ కేబినెట్. ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న లోకల్ బాడీస్ ను గ్రేటర్ లో కలిపేయడంతో ఔటర్ రింగ్ రోడ్ కాస్త భాగ్యనగరం లోపలికొచ్చినట్లయింది. కొత్తగా 13 మున్సిపాలిటీల్ని క్రియేట్ చేసి అందులో 51 పంచాయతీల్ని విలీనం చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గతేడాది సెప్టెంబర్లో ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ 13 మున్సిపాలిటీల్ని విలీనం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అదే జరిగితే 625 చదరపు కిలోమీటర్లున్న జీహెచ్ఎంసీ పరిధి 1400 స్క్వేర్ కిలోమీటర్లకు పెరుగుతుంది. ఇప్పుడు ఏకంగా 27 మున్సిపాలిటీల్ని గ్రేటర్ లో కలపాలని డిసైడ్ అయింది. దీంతో గ్రేటర్ పరిధి రెండింతలయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో కొత్తగా విలీనం కాబోయే మున్సిపాలిటీలేంటో చూద్దాం. పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కాంజల్, నార్సింగ్, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్ నాగారం, పోచారం, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, బోడుపల్, నిజాంపేట ఇలా మొత్తం 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. దీనిపై స్టడీ చేసి సమగ్రమైన రిపోర్ట్ అందించాలని కౌన్సిల్ను ప్రభుత్వం ఆదేశించింది. ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఓఆర్ఆర్ లోపల జనాభా పెరిగిందని, అన్ని మున్సిపాలిటీల్లో జనానికి మెరుగైన పౌర సేవలు అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వ డెసిషన్ ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 27 మున్సిపాలిటీలని మిగతా కార్పొరేషన్లను అన్ని కూడా జీహెచ్ఎంసీలో కలపడం జరిగింది. ఇప్పటికే నిధులు లేవు. జీహెచ్ఎంసీలో హెచ్ఎండబ్ల్యూఎస్కు జీహెచ్ఎంసీకి ఎక్కడ కోఆర్డినేషన్ లేదు. చాలా వరకు సమస్యలు ఉన్నాయి. కుక్కలు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్ల గుంతలు కానీ అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఈ కొత్తగా తీసుకొచ్చి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తానికి జీహెచ్ఎంసీ విస్తరణపై ప్రధాన పార్టీల మధ్య వార్ మొదలైంది. మరి చూడాలి, ఏకంగా 27 మున్సిపాలిటీలు విలీనం కావడం అంటే జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ ను దాటిపోయినట్టే లెక్క. మరి దీనిపై మున్ముందు ఎలాంటి రాజకీయం నడుస్తుందో